నా పేరు అర్పిత. మనం వింటేజ్ వారాహిలో ఉన్నాం. మన ఛానల్ పేరు వైజయంతి. మీరు ఈ పాట వినే ఉంటారు కదా, कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं అంటే అర్థమైంది కదా. మనం మీరాబాయి అన్నంత ప్రేమగా, అంత ఆద్రంగా ఆవిడ పిలిచినంత దీంట్లో మనం పిలవలేదు కాబట్టి మన దగ్గరికి మనకి దేవుడు రాలేదు. మనం అంత భక్తి పెంచుకొని మనం అలా పిలిస్తే మనకి రాడంటారా? అంతలో మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇవాళ మీకు చెప్తున్నానండి, ఇది సత్యము, నిజము. అందులో సగానికి సగం అంటే పావు వంతు ప్రేమతో మనం పిలిచినా కూడా మనకి భగవంతుడు పలుకుతాడండి, తప్పకుండా పలుకుతాడు. అండ్ మనకి నిదర్శనం చూపించి తీరుతాడండి. అలాంటి నిదర్శనాలు ప్రతి వాళ్ళ జీవితంలో కాస్త భక్తి చూపించిన వాళ్ళకు కూడా కనిపిస్తుంది. దీనికి మనం ఏం చేయాలో తెలుసా? నమ్మాలి. నమ్మితే మన ఎదురుకుండా జరుగుతున్నది మిరాకిల్ అనేది మనకు తెలుస్తుంది. అదే మనకి నమ్మకం లేకపోతే మన ఎదురుకుండా మిరాకిల్స్ జరుగుతున్నా కూడా మనకు అది మిరాకిల్ అని తెలియదు. ఆ దేవుడి దయ మన మీద ఉంది అనేది మనకు తెలియదు. అందుకని మనం ఏం చేయాలి? మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమ్మాలి. అది ఏ పేరైనా అవ్వచ్చండి. అది నేను కృష్ణుడు అంటున్నానని కృష్ణుడే అని కాదు, అమ్మవారు, శివుడు, పార్వతీదేవి, ఆంజనేయ స్వామి చిరంజీవుల్లో 7 చిరంజీవుల్లో ఒకడు, ఇంకా ప్రత్యక్షంగా ఉన్నాడు. ఆయన్ని పిలిస్తే ఎక్కడ గంధమాదన పర్వతాలు అంటారు కదా, అక్కడి నుంచి మీ ముందు వచ్చి నుంచుంటాడు. ప్రతి వాళ్ళకి జరుగుతాయండి మిరాకిల్స్. మనం దాన్ని గుర్తించగలగాలి. ఆ గుర్తించడం ఎప్పుడు జరుగుతుంది అంటే మనం బాగా నమ్మినప్పుడే, ఆ భగవంతుడు ఉన్నాడు, మనతో ఉన్నాడు అన్న ఫీల్ వచ్చినప్పుడే కదండి. సో మనం ఏం చెయ్యాలి అని అంటే గట్టిగా మనస్ఫూర్తిగా మనతోనే భగవంతుడు ఉన్నాడు అనేది మనం నమ్మితే మాత్రం మన చెయ్యి వదలడండి. మనం అందరినీ నమ్ముతామా? మనం అందరి వెనకాల ఒక మనిషిని నమ్ముతాం, మనిషి వెనకాల వెళ్తాం. మనిషి మనకి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అనేది ఎప్పుడు తెలుస్తుందండి? మనం మోసపోయాకో, మనం ఆ లబ్ధి పొందాకో. అదేంటి, ఒక మనిషిని మనం నమ్మగలిగింది ఒక పరమాత్ముడు అనేది మనం ఇవాళ మనం చెప్పింది కాదు కదా. మనకి ఎప్పటి నుంచో మన ఋషులు చెప్పినప్పటి నుంచి మనకి ఇది దేవుడు ఉన్నాడు, మనకి ఇది నమ్ముతుంది. ఇది ఇప్పుడు మన భాషలో అయితే మనము ఇదేంటి దేవుడు ఇది అంటున్నాం. అదే మీరు బయట వర్క్ షాప్స్ క్లాసులకి అలాంటి వాటికి వెళ్తే వాళ్ళేమో కాస్మిక్ ఎనర్జీ అంటున్నారు. ఏదైనా పరమాత్మే. అది మన నమ్మకం. ఆ నమ్మితే మాత్రం దేవుడు మనది చెయ్యి వదలకుండా మనని నడిపిస్తాడండి. మనని చెడు తోవలోకి వెళ్ళనివ్వడండి. ఈ మధ్య ఎవరు అడిగారు, అదేంటి శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా, మరి మనం ఎందుకు తప్పు చేస్తున్నాం అని. అది ఎట్లాగో తెలుసా? మనకి మంచి ఇది చెడు ఇది అనేది మనకే స్పృహ వచ్చేటట్టుగా మనకే చెప్తాడండి. కానీ దాన్ని మనం మర్చిపోయి దాన్ని మనం అధిగమించేసి మన మనసుకి ఏది నచ్చిందో, మన బుర్రకి ఏది నచ్చిందో అదే చేస్తాం. ఇది తప్పు అని చెప్పినా కూడా దాన్ని మనం పట్టించుకోకపోవడం ఉంది చూసారా, అది మన కర్మ. ఇది తప్పు అనేది మన బుర్రలోకి తెలుపుతోంది చూసారా, అదే పరమాత్మ. ఇది మనం గ్రహించుకుంటే మన చెడు ఎప్పటికీ చెయ్యం కదండి. థ్యాంక్ యూ అండి.